మహాశివ పురాణం రుద్ర సంహిత సృష్టిఖండం. నీకిది తగని పని. ఇట్టెపని తిరిగే చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి చాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞాన మోహితుడవై ఉంటావు. విష్ణువు పుట్టుక లేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించారు. వెంటనే శివమాయ తొలగింది. నారదుడు ఎప్పటిలాగానే తిరిగే జ్ఞానమూర్తి అయ్యారు. జ్ఞానోదయం కాగానే పూర్వగాతంతా స్కృతికి వచ్చాత్తపతప్పుడే తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు: హే ప్రభో! మర్బుద్ధితో దుష్ట వచనాలను పలికాను. పైగా శపించాను. నాకు నరకం నిశ్చయం. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకొనే ఉపాయం చెప్పండి. నారదుని మాటలను విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పసాగేరు: కుమార, నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు. విను. ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో సృష్టికి ముందు అంతా అంధకార బంధురంగా ఉండేది. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర సప్తర్షి మండలాదు లేవీ లేవు. పంచభూతములు లేవు, దిక్కులు లేవు, కాలం లేదు. వేదంలో తత్పద్గహ్య అనే వార్యంచే ప్రతిపాదింపబడిన సత్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయాకాశంలో సర్వదా దర్శిస్తారు. అది మూర్తము కాదు, అమూర్తము కాదు. వాక్కుకు అంచే విషయం కాదు. మనస్సుకు అందేది కాదు. దానికి నామరూపారులు లేవు. దానికే వర్ణం, రంగు, బ్రాహ్మణాద్భేదాలు లేదు. స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అది దృష్టం కాదు, అదృష్టము కాదు. ఆది సత్యముజ్ఞానము ఆసంతమును, పరమానంద జనము, పరంజ్యోతి స్వరూపము జన దానిని గూర్చి శృతి, ఆస్తి, ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతోంది. కుమార, నాద, వేదమే చెప్పలేని దానిని మనమెలా చెప్పగలం? అది పొడుగు కాదు, పొట్టి కాదు. అది పెరగదు, తరగదు. దానికి చావు పుట్టుకలు లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారం లేదు. అది ఏ పరిణామం చెందదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు, వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. అది లేనిది ఉన్నది కూడాను. అది దూరము కాదు, దగ్గర కాదు. అది మాయాతీతమైనది. దానికి అద్యంతాలు లేవు. దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు. ఈ విధంగా పరబ్రహ్మమును గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి. అది చైతన్య జనం. కుమార, అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది. నిరాకారుడైన పరమాత్మ తన బీలచే సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరము అయిన స్వీయమూర్తిని కల్పించాడు. లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు. ప్రవాహ రూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము, ప్రకృతి, మాయ, త్రిగుణాత్మిక, పరాశక్తి, సమష్టి బుద్ధి తత్వానికి ఇనవి, వికృతి వర్ణిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవ జనని, నిత్య ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఆమెయే సర్వరూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది. ఆమె సర్వారాధ్య సర్వ సంస్కృతులకు మూలం ఆమెయే. అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకము బన ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వర. కుమార, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ప్రసన్న వదన. ఆమె ముఖం అనంతకోటి పూర్ణిమ చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యమూ ప్రకాశిస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన పద్మాల సోగను ధిక్కరించే ఆమె నేత్రాలు, కరుణారస తరంగితమైన దృక్యులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రధారి, 3 కన్నులు, 5 ముఖాలు, 10 చేతులు కలవాడు. త్రిశూలధారే. ఆయన భస్మోద్ధూలిత ధూసరాంగుడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనే క్షేత్రాన్ని నిర్మించారు. ఉత్తమ క్షేత్రానికి కార్ అని పేరు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రజయ కాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడూ విడువరు. అందువల్లనే దానికి ఆవిముక్తము అని పేరు. భక్తులకు ఆనందాన్నిస్తుంది కనుక ఆనందవనమని పేరు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తుండగా మరియొక పురుషుని సృష్టించి వానియందు సృష్టిధారాన్నుంచి మనమిద్దరము సుఖింతము గాక అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలము నందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ గాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు, ఇంద్రనీల మృతి సన్నిగుడు పుండరీకాక్షుడు, సువర్ణ పీతాంబరధారే. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు సమస్కరించి
స్వామి నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడిలా అన్నాడు. కుమారా, సర్వవ్యాపకుడవైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢ చిత్తంతో తపస్సు చెయ్యి. నీకు కర్తవ్యం బోధపడుతుంది. అనంతరం శివుడు నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమైంది. శివాజ్ఞననుసరించి అమ్యతుడు 12,000 దివ్య సంవత్సరాలు ఖఘోర తపస్సు చేసినా శివ సాక్షాత్కారం కాలేదు. కర్తవ్యం తెలియలేదు. విష్ణువు సంశయాపస్నుడే ఆదరంతో శివుణ్ణి స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తుండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరల తపశ్చర్యకు పూనుకోవలసింది అనే అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధననుసరించి విష్ణువు పరబ్రహ్మాను సంధానంతో ఘోరతపస్సాచరించారు. అనేకవేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యానమార్గం నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని, విన్మయాన్ని పొందారు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమయ ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారలు బయటికి వచ్చాయి. సర్వమూ జలమయమైంది. తపస్సుచే పరిశ్రాంతుడైన విష్ణువు మోహితుడే జరాలపైన యోగనిద్రను పొందారు. వృత్తి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తక్కిన ప్రకృతి వికారాలేమీ అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్యపురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుని నుండి ప్రకృతి, ప్రకృతి నుండి మహత్తు, దాని నుండి సత్వరజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారం, దాని నుండి పంచతన్యాతలు, దాని నుండి పంచస్థూలభూతాలు, దాని నుండి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు పుట్టాయి. నారదా, వెను పుణ్యపురుషుడు ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ బడములే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివుని ఇచ్చెచే తన అంతర్వంలో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైన జలములపైనే యోగనిద్రాపరవశుడే నిద్రించారు. బ్రహ్మగారు నారదునికి చెప్పిన విషయాన్ని సూతుడు మహర్షులకి చెప్పసాగేదు. మునులారా, నారాయణుడు ఆ విధంగా యోగనిద్రా పరవశుడు కాగానే శంకర సంకల్పమసారంగా అతని నాగనుండి అసంఖ్యాక నాళములుగలిగా అనంతకోటి విస్తీర్ణమైన ఒక మహాపద్మం ఆవిర్భవించింది. అది ప్రాకృత తత్వాలన్నింటితో కూడి మహాజ్యోతి స్వరూపంగా చివ్య ప్రకాశమానంగా ఉంది. అప్పుడు పరమేశ్వరుడైన శంకరుడు తన దేహం యొక్క కుడి భాగం నుండి బ్రహ్మగారిని సృష్టించి తన మాయచే ఆ నాగపర్యం నుండి ఆవిర్భవింపజేశారు. 4 ముఖాలతో, ఎర్రని దేహంతో, త్రిపుంలాంకిత లలాటంతో ఆవిర్భవించిన హిరణ్యగర్భుడు మాయామోహితుడే తన జన్మ కారణాన్ని తెలుసుకోలేక సంశయగ్రస్తుడే ఇలా తలపోశాడు. నేనెవరిని? ఎక్కడ నుండి వచ్చాను? నేనెవరి కుమారుణ్ణి? నా కర్తవ్యం ఏమిటి? ఈ పద్యం ఎక్కడిది? కమల పత్రాలున్న చోట జన్మకారకుడుందకపోడు. ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య 100 సంవత్సరాలు పరిభ్రమించారు. దాని అడని తెలుసుకోలేక వాలాల మధ్య మరో 100 సంవత్సరాలు సంచరించారు. ఇంతలో తపస్సు చెయ్యి అనే అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు. ఫలితంగా యోగముద్ర నిద్రాంకితుడైన నారాయణుడు దర్శనమిచ్చారు. నీవెవరవు అని హస్తంతో తట్టి లేపిన హిరణ్యగర్భునితో ఆయనిలా అన్నాడు. వత్సా, హితామహ, నీకు స్వాగతం. మహాప్రకాశమానంగా ఉన్నావు. భయపడకు. నీ కోర్కెలన్నిటినీ తీరుస్తాను. సృష్టికి మొదటి వాణ్ణి నేనే. నా నాహి నుండి ఈ కమలం ఆవిర్భవించింది. ఆ కారణంగా నేను కమల నాగుని. నువ్వు ఆ కమలం నుండి జన్మించిన కమలోద్భవుడవు. పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మను నేను. నేనే పరబ్రహ్మను అచ్యుతునికి వేయేలా ఈ సృష్టికృతను నేనే. ఈ విధంగా స్వాగతం చెప్పిన నారాయణుని పల్కులకు కినిసి అహంకారంతో హిరణ్యగర్భుడు నేనే స్వయంభువును. నన్ను వేదం సనాతనుడని, అజుడని, స్వరాట్ అని, పరమేష్టి అని ఇంకా అనేక విధాలైన నామాలతో పలుస్తోంది అంటూ వివాదానికి తలపడ్డారు. వాగ్యుద్ధం అస్త్రయుద్ధానికి దారితీసింది. సృష్టి అల్లకల్లోలమైంది. వేది, మాధవులిద్దరికీ యథార్థాన్ని హితోపదేశం చెయ్యాలనే సంకల్పంతో శంభుడు లింగరూపంలో వారి మధ్య సాక్షాత్కరించారు. మునులారా, లింగావిర్భావగాథను మీకు గతంలో వినిపించాను. సూతుడిలా అంటున్నాడు. మునులారా, శబ్దబ్రహ్మ ఆవిర్భవించిన తీరును చెబుతున్నాను వినండి. అలా సాక్షాత్కరించిన లింగాన్ని చూచి వరాహ రూపంలో విష్ణువు, హంస రూపంలో బ్రహ్మ దాని అద్యంతాలను తెలుసుకొనాలనే ఇచ్ఛతో బయలుదేర్వెఫలులే ఆ లింగాన్నే ప్రార్థించారు. శివానుగ్రహం వల్ల వారికి ఓం ఓం అనే స్పష్టముగు దీర్ఘమైన నాదం వినిపించింది. దక్షిణ భాగాన మొదటి వర్ణమైన ఆకారం, ఉత్తరాన ఉకారం, మధ్యలో మకారం, అంతంలో ఓంకారం వినిపించాయి. ఆకారం సూర్యుడు, ఉకారం అగ్ని, మకారం చంద్రుడు. ఓంకారానికి పైన సచ్చిదానంద జనమైన పరబ్రహ్మతత్వం గోచరించింది. ఆకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు. సకారం కంజమందు నీలవర్ణము, ఇతరత్ర రక్తవర్ణము గల రుద్రుడు.
ఆకారం సృష్టికర్త ఉకారం మోహింపచేస్తుంది. మకారం అనుగ్రహాన్ని ఇస్తుంది. మకారం బీజి బీజము కలవాడు. శివుడు ఆకారం బీజం బ్రహ్మ, ఉకారం యోని విష్ణువు, మహేశ్వరుని యందు బీజి బీజము యోని ఒక్కమవుతాయి. సృష్టి ప్రారంభంలో బీజి తన ఇచ్చచే తనను తాను విగజించుకొని అకార ఉకారాలతో కలిసి సువర్ణాందంగా అయింది. దాని లక్షణం ఆవిదితం దివ్యమైన అందం. నీటిలో వేల సంవత్సరాలు ఉండి ఈశ్వర సంకల్పం చేత రెండు ముక్కలేంది. పై భాగం కపాలం ద్యులోకం క్రిందనున్న సగభాగం శబ్దస్పర్శ రూప రసగంధారులతో కూడిన పృథ్వీ అయింది. అండం నుండే 4 ముఖాలు గల బ్రహ్మ జన్మించాడు. కకారం ఆయన సన్నిజ్ఞ, ఆయన సమస్త లోకాలను సృష్టించాడు. ఈ విధంగా ప్రభువైన మహేశ్వరుడు 3 రూపాలను ధరించాడు. ఓంకారం పరమేశ్వరుని నిర్దేశిస్తున్నదని యజుర్వేదం అంటోంది. ఋగ్వేద, సానువేద మంత్రాలు కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించాయి. ఇంతలో బ్రహ్మవిష్ణువు లెరువురు 5 ముఖాలు 10 భుజాలు గల పరమేశ్వర స్వరూపాన్ని చూచారు. నాడ రూపుడైన ఈశ్వరుడు తన తత్వాన్ని తానే ప్రకటించాడు. మునులరా, ఆ స్వరూపాన్ని వివరిస్తాను వినండి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.